హైదరాబాద్లోని కుక్కట్పల్లి నల్ల చెరువును హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతోంది. చెరువు పూర్తి స్థాయిలో వర్షపు నీటితో నిండిపోవడంతో పరిసరాలను అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలని రంగనాథ్ అధికారులకు సూచించారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు 2 ప్లే ఏరియాలు, పెద్దలు సేదతీరేలా విశ్రాంతి మందిరం నిర్మించాలని ఆదేశించారు. అలాగే చెరువుకి నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసి మెడిసిన్స్ ప్లాంట్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త చెదారం అంతా అసలు అంగవికారంగా ఉన్నది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత వాకర్స్ కానీ ఇక్కడ జరిగే నీట్గా ఈ డెవలప్ ఈ చెరువుకు బాగా అభివృద్ధి చెందింది. ఈ కుక్కట్ ప్రజలకు బాగా అందుబాటులో ఉన్నది. సంతోషము. దీన్ని డెవలప్ కావాల్సింది గవర్నమెంట్ బాగా డెవలప్ చేసింది. హైదరాబాద్ బ్రహ్మాండం. ఒకప్పుడు ఆక్రమణలకి గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయిన నల్ల చెరువు ప్రస్తుతం హైడ్రా చర్యలతో సరికొత్త జలాశయంగా కనిపిస్తోంది. 6 నెలల్లో ఆహ్లాదకరంగా నిండు కుండలా మారి ప్రజలను సేద తీరేందుకు ఆహ్వానిస్తోంది. బోటు షికారు ఏర్పాటు చేసిన అధికారులను స్థానికులు కొనియాడారు. వారాంతరాలలో పెద్ద పిక్నిక్ స్పాట్గా మారి చుట్టుపక్కల వారికి ఆనందాన్ని కలిగిస్తుందని ఎఫ్టీఎల్ పరిధి దాటి నిర్మించిన 16 వ్యాపార షెడ్లను హైడ్రా తొలగించింది. అక్రమ నిర్మాణాలను తొలగించి కేవలం 6 నెలల్లో 30 ఎకరాల చెరువు తయారు చేసినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. రోజు ఇక్కడ ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటాము. మన బెంగళూరు వైమాస్ సంస్థ హైడ్రా టీమ్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు. లైటింగ్ ఇవన్నీ మొత్తం డైలీ వర్క్ చూస్తున్నాం. సో ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. డెవలప్మెంట్ అంతా బాగుంది. సో ఇంత బిజీ మా కుక్కట్పల్లి ఏరియాలో ఇంత న్యాచురల్ ఇవి కల్పిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. సో చాలా బాగా చేస్తున్నారండి. ఈ ఓల్డ్ ఐటమ్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు. సో ఈ దగ్గరలోనే ఓపెనింగ్ కూడా ఉందంటున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను ఇక్కడే ప్రకాష్ నగర్లో